ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆ సాయినాథ్ని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే, నువ్వు పుట్టిన నెల అయితే తాకు తల్లి, నీకు జరగబోయే అదృష్టం ఏమిటో తెలుసుకో అని బాబాగారు సందేశం అయితే తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. తల్లి, ఇక నీ కోసం వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను విను. నీ జీవితంలో ఒక మంచి శుభకరమైన వార్తను వింటున్నావు. విజయం నీకు వరిస్తుంది. నీ జీవితంలో ఎనలేని ఆనందం చూడబోతున్నావు. నీవు ఒక కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. ఇక భయం వీడు. నీ విజయం వెనుక నీవు పరుగుపెట్టే సమయం ఆసన్నమైంది. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను వద్దు అనుకున్న వారే నీ వద్దకు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీవే కావాలని నీ వద్దకు చేరుతారు. అంతటి అదృష్టాన్ని నీకు చేరబోతుంది. ఇకపై అన్ని సంతోషకరమైన రోజులు నిన్ను చేరబోతున్నాయి. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యల నుండి విముక్తి కలగబోతుంది. ఇక సమస్యలు అన్నీ తీరబోతున్నాయి. నా బిడ్డకు అన్నీ అందేలా నేను చూసుకుంటాను కదా. నీవు ఏ కార్యం మొదలుపెట్టినా వాటిలో మంచి ఫలితాలు వస్తాయి. నీవు ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నా నన్ను అడిగిన నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదా. నేను నీకు అన్యాయం చేయను. ఇంతకాలం నేను రోజు చెప్పిన మాటలను నీవు ఆలకిస్తున్నావు. నిన్ను ఎంతగానో ఆశ్చర్యపడేలా నీ జీవితం అయితే చూస్తావు. నీవు కోరుకున్న ఉద్యోగం నిన్ను చేరుతుంది. నీవు నాకు చెప్పిన బాధలన్నిటి నుండి నేను నెరవేరుస్తాను. నీవు నిక్షేపంగా ఉండు. వచ్చే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి. ఒక్క విషయం అయితే నీవు గుర్తుపెట్టుకో, నీవు ఎప్పుడూ కన్నీరు పెట్టకు. నీవు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ప్రకృతిలో మార్పు వచ్చినట్లే నీ జీవితంలో కూడా మార్పులు తెప్పిస్తాను తల్లి. నా బిడ్డవైన నేను నిన్ను వీడుతానా? జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నిన్ను భయపెట్టే వారిని సైతం నిన్ను వీడని స్నేహితులుగా మారుస్తాను. నీపై కోపంతో ఉన్న వారిని నిన్ను అర్థం చేసుకునేలా నేను మారుస్తాను. ఇక ఇక్కడి నుండి నీకు అన్ని మంచి రోజులే. నీవు బాధపడే కాలం ముగిసిపోయింది. నేను ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? అప్పుల బాధల నుండి కానీ, ఆర్థిక సమస్యల నుండి కానీ, లేదా విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదా జీవితంలో అనారోగ్య సమస్యల నుండి కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలను నిత్యం నాకు విన్నవిస్తున్నావు. అటువంటి బాధలు నిన్ను వీడడం లేదు అని సతమతం అవుతున్నావు. కానీ ఇక ఒకటి గుర్తుపెట్టుకో, ఇక నుండి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇకపై నీవు ఎవరి దగ్గర అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. వారి ముందు నీవు నోరు జారకు. ఎన్నో రోజుల నుండి నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త నీకు చేరబోతుంది. నా మీద పెట్టుకున్న నమ్మకం నిన్ను వీడనీయను. వీటిని నేను నెరవేరుస్తాను. అనారోగ్యంగా ఎంతో ఇబ్బందులు పడ్డావు. ఇవి ఎన్నో రోజులు ఉండవు. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగిస్తాను. నీవు పడిన కష్టాలు అన్నీ కూడా తీరబోతున్నాయి. నీవు ఇకపై ఏ పని మొదలుపెట్టినా వాటిలో మంచి లాభం వచ్చేలా నేను చూసుకుంటాను. కానీ ప్రతిరోజు నీవు ఒక పనిని అయితే ఖచ్చితంగా చేయాలి. నీవు మర్చిపోకుండా నా విభూతిని అయితే నిత్యం ధరించాలి. నీవు ఏ పని తలుచుకున్నా లేదా బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా నా విభూతిని ధరించు. నా నామస్మరణ స్మరిస్తూ నీవు మొదలుపెట్టిన కార్యం సిద్ధించేలా నేను చూసుకుంటాను. నీవు ఎప్పటిలాగే నన్ను తలుచుకో. నీకు బలాన్ని చేకూరేలా నేను చూసుకుంటాను. నీపై నమ్మకం ఉంది కదా. చాలామంది నన్ను నిందిస్తూ ఉంటారు, ఆయన నమ్ముకుంటే ఏమీ తీర్చడని. నీవు ఉద్యోగం సాధించాలని అన్నా, చదువులో విజయం బాట పట్టాలన్నా, వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా, ఏది అనుకున్నా నీవు దానిలో ఇష్టం చూపి ముందుకు సాగు. దానిలో లాభం పొందేలా నేను చూసుకుంటాను. ఎప్పుడూ కూడా నీవు ఇతరులపై ఆధారపడకు. నీ జీవితంపై నీవు నమ్మకం ఉంచుకో. నీ ఫలితాన్ని నీవు నమ్ముకో. నిన్ను మాత్రమే నీవు నమ్ముకొని ముందుకు సాగు. ఆ పనిపై నమ్మకం కలిగి మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నేను మాట ఇస్తున్నా. నిన్ను ఎవరు అయితే దూషించారో వారే నీ మంచితనం తెలుసుకొని నిన్ను చేరుతారు. ఎప్పుడూ కూడా నీవు శ్రద్ధ ఉండాలి. ఈ రెండు మనిషి జీవితంలో ఎంతో విలువైనవి. చుట్టుప్రక్కల వారి మాటలను అసలు పట్టించుకోకూడదు. ఒకరిని మాట అనే ముందు మనది మనం చూసుకొని పక్క వారిని మాట్లాడాలి. కర్మఫలం అనేది మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అవి ఎప్పటికైనా మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఎవరిని కూడా అగౌరవపరచరాదు. నీకు ఇష్టమైతే నీకు కలిగిన దానిలో కొంతనైనా సరే పేదవారికి దానం చెయ్యి. అది కూడా నీ మనస్ఫూర్తిగా చేయాలి. ఇక ఇన్ని రోజుల నుండి నీవు పడుతున్న కష్టాలకు విముక్తి కలుగుతుంది. ఎవరు అయితే బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి ఎప్పుడూ కూడా బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను. ఇదండి బాబాగారి సందేశం. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాబాగారిని అయితే మనస్ఫూర్తిగా నమ్మండి ఫ్రెండ్స్. నమ్మిన వారికి ఎప్పుడూ బాబాగారు అన్యాయం అయితే చేయరు.